ఇప్పుడు మన ప్లాన్ ఏంది? అలా రోడ్ మీదకి వెళ్ళి బండి షో కొట్టేసి వచ్చేయడమేనా? షో కొడితే కొట్టాం మావా, పోలీసు వాళ్ళు మళ్ళీ కొట్టకుండా ఉంటే చాలు. ఫస్ట్ టైం బెంగళూరు పోలీసులు పట్టుకుంది ఆ సందులోనే. నేను కొంచెం పూర్ కిడ్ మావా. ఎంత అందంగా ఉన్నారు చూడు మామ, ఎంత అందంగా ఉందిరా పిల్ల. మావా ఎరా, నేను అనకూడదు, ఆడేమో డార్క్ చాక్లెట్ ఉన్నట్టున్నాడు రా, ఆ పిల్ల మిల్క్ వైట్ చాక్లెట్ ఉన్నట్టుందిరా మామ టాలెంటెడ్ రా వాడు ఎంతన్నా. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. మనకు దొరుకుద్దా అన్నాయ్? ఉత్తిలో దొరుకుతుందా? అమ్మకు బాగా దండం పెట్టుకో, మొక్కుకో. కత్తర్లో హెత్తరు కావాలి, మొక్కుకో. రాష్ట్రంగా పడు. So hey guys, welcome back to VC Vlogs. Hope you're all doing good. So this is day 3 in Bangalore. So daily vlog కి అయితే స్వాగతం. సో మనం వచ్చేసి ఇప్పుడైతే రాహుల్ని తీసుకునేసి బస్ స్టాండ్ దగ్గరికి అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అయిపోయాక డైరెక్ట్గా అక్కడి నుంచి మనం అయితే మా జిమ్కి అయితే వెళ్ళిపోతాం. కొంచెం వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ. బేసిక్గా బైక్ని తీసుకొని అట్లా ఒక రౌండ్ అయితే వెళ్దాము. బట్ నౌ లెట్స్ గో టు జిమ్. నడుచుకుంటానే పోవాలి ఇక్కడ నుంచి. ఐ షో యూ జిమ్ కూడా చూపిస్తా. చాలామంది నేను జిమ్ అని కూడా కమెంట్ చేశారు. ఐ షో యూ వాట్ జిమ్ ఐఎమ్ గోయింగ్ టు. సో గైస్ ఇప్పుడు మనమైతే బయటకు అలా వెళ్తున్నాం అనమాట మన Z9 తీసుకునేసి. సో బెంగళూరులో బేసిక్గా నైట్ లైఫ్లో ఉన్నది మేజర్గా ఉండేది వచ్చేసి ఫస్ట్ చర్చ్ స్ట్రీట్, దాని తర్వాత కోరమంగళ. సో ఈ రెండు అయితే వెళ్ళి ఊరికి అలా వెళ్ళేసి వద్దాము. సో బేసిక్గా నా ప్లాన్ ఏంటంటే Insta 360లో రికార్డ్ చేద్దామని చెప్పి. రియాక్షన్స్ ఏమైనా వస్తాయేమో నేనైతే అనుకుంటున్నా, బట్ మనకైతే అంతగా అవ్వదన్నమాట. ఎందుకంటే మనకి కొంచెం రియాక్షన్స్ అంటేనే ఆక్వర్డ్ అయిపోతాం, చాలా ఇంట్రోవర్ట్ నేను. సో అంతా పక్కన పెట్టేద్దాము. లెట్స్ గో ఆన్ మై Z900 టు కోరమంగళ. సో జస్ట్ నైట్ రైడ్ అనమాట, ఒక చిన్న నైట్ రైడ్. రియాక్షన్స్ అనేది క్యాప్చర్ చేద్దాం. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నా గోప్రోకి మౌంట్, దాని తర్వాత నేను ఏదైతే దానికి ఫిట్టింగ్ చేస్తున్నాను గోప్రో కేసు, ఇది చాలా బల్కీగా ఉండడం వల్ల ఏంటంటే యాంగిల్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, ఇలా డౌన్ అయిపోతుంది అనమాట. సో రోడ్ మీకు బేసిక్గా కనిపించడం లేదు. అది ఆ ప్రాబ్లమ్ని మనం కనుక సాల్వ్ చేయాలంటే ఆ కేస్ అయితే తీసేయాలి, ఆ మౌంట్ తీసేయాలి. సో మౌంట్ చేయడం అనేది చాలా కష్టము, ఎందుకంటే ఇది కార్బన్ ఫైబర్ హెల్మెట్ కదా. నేను MC లేసి అతికిలేను, ఆ మౌంటే వాడుకోవాలి. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మన కేస్ అయితే ఏదో ఉందో ఆ కేస్ తీసేసి డైరెక్ట్ గోప్రో పెడితే అప్పుడు కూడా మంచి యాంగిల్ అయితే వస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు మనకు అలా పెట్టడం వల్ల వాటర్ ప్రూఫింగ్ అనేది పోద్దనమాట. సో బ్యాటరీ అనేది ఎక్స్పోజ్డ్ ఉంటుంది, మొత్తం గోప్రో ఓపెన్ చేసి పెట్టాల్సి వస్తుంది. అంటే లైక్ సైడ్ ప్యానల్ డోర్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్లో ఉంటుంది అనమాట. సో వాటర్ ప్రూఫ్ ఉండదు, వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది. బట్ వ్లాగ్స్ కోసం తప్పదు, రేపు చేస్తాను అలాగా. సో ఈ రోజుకి కొంచెం యాంగిల్ అడ్జస్ట్ అయిపోండి. మీకు క్లారిటీ కోసం నేను Insta 360లో ఫుటేజెస్ చూపిస్తాను. సో మీకు Insta 360లో రియాక్షన్స్ వస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చే షెల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట, పెట్రోల్ పట్టించుకోవడానికి. నాకు ఈ ఏరియాలో బండి ఎత్తుకురావాలి షెల్ దగ్గర కంటే భయం. ఎక్కడ పోలీసులు ఏ టైంలో ఉంటారో తెలియదు, ఏమేమి చెకింగ్ చేస్తారో తెలియదు. ఈ రోజు లేకుండా ఉంటే చాలు దేవుడి దేవల్ల. ఈ రోజు లేరులేండి. సో కరెక్ట్గా ఇదో ఈ స్పాట్లో అనమాట, కరెక్ట్గా ఈ స్పాట్లో చెకింగ్ ఉంటుంది. అండ్ ఆ సందు ఉంది చూసారా, లెఫ్ట్ సందు, ఆ సందులో పోయినంటే ఖచ్చితంగా అడవిడో ఒకరు ఉంటారు. ఫస్ట్ టైం బెంగళూరు పోలీసులు పట్టుకుంది ఆ సందులోనే. ఎంతకు పట్టించుకునేదిరా? 500 పట్టించుకునేదా? 500 పట్టించుకునేదా? 1000 పట్టించుకునేదా? ఉంటుంది కదా పెట్రోల్ ఉంటుంది కదా అంటే అవునవును మావా, డబ్బులా? నేను కొంచెం పూర్ కిడ్ మావా. దీనిలో నార్మల్ కూడా పవర్ లానే ఉంటుంది తెలుసా. నమస్తే. 1000 రూపీస్ పవర్. పవర్ ఎట్లా యూటర్న్ కొట్టాలా? గైస్ పెట్రోల్ పట్టించేసాం. అటుపక్క ఏం బైక్ రా? ఇందాక టనల్ దగ్గర సౌండ్ వచ్చింది Z9 లాగే, ఫుల్ సిస్టమ్ లాగా. బట్ నేనైతే చూడలేకపోయాను, ఆ మనిషి మిడిల్లో ఉంటున్నాడు, చూస్తుంటే బాగుండేది. అండ్ నేనున్న ఏరియాలో కూడా చాలా Z9s తిరుగుతున్నాయి, కాకపోతే వితౌట్ ఎగ్జాస్ట్ తిరుగుతున్నాయి అవి కొత్త బండ్లు. మామ నువ్వు నీకోసమే రోడ్ మోడ్ పెట్టినాను రా, లేకపోతే స్పోర్ట్స్ మోడ్లో వచ్చి ఉంటాను. ఏం భయపడదులే మామ, మంచిగా తోలుతాను. ఇప్పుడు మన ప్లాన్ ఏంది? అలా రోడ్ మీదకి వెళ్ళి బండి షో కొట్టేసి వచ్చేయడమేనా? షో కొడితే కొట్టాం మావా, పోలీసు వాళ్ళు మళ్ళీ కొట్టకుండా ఉంటే చాలు. కంటెంట్ క్రియేట్ చేసుకుంటా అంటే చేసుకోరా. ఏది పోలీసు వాళ్ళతో కూడా? ఓరేనైనా వద్దురా స్వామి.
గాయస్ ఈ బెంగళూరు రోడ్ చూడండి, మీరు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ భయంకరంగా కనిపిస్తాయి మీకు. ఒక్క సెకండ్ రోడ్ బాగుంటుంది, ఒక సెకండ్ పాట్ హోల్స్ ఉంటుంది. సో ఇక్కడ తోలడం నాకైతే చాలా భయంగా ఉంది. జస్ట్ బికాజ్ నా రిమ్స్ మీద నాకు భయం అనమాట. ఏదో రోడ్ మీద భయపడుతున్నాను కాదు, ఎక్కడ నా రిమ్స్ డ్యామేజ్ అయితే అనేది నా బాధ. ఎందుకంటే హై యాక్సలరేషన్ అండ్ స్పీడ్ ఉంటుంది కదా, సడన్ గా పాట్ హోల్లో దింపేస్తాము. గాయస్ మనం ఎంటర్ అయిపోయాం పబ్బు దగ్గరికి. ఏరియా మొత్తం కొరమంగళ స్టఫ్ ఇక్కడే ఉంది. టు బి వెరీ ఫ్రాంక్, ఇది ఎట్లుంటుందంటే ఈ ఏరియాకి వచ్చిన ప్రతిసారి ఏదో బ్యాంకాక్లో చూస్తుంటాం కదా మన వీడియోస్, అలా ఉంటుంది అనమాట ఇక్కడంతా. ఇప్పుడు యాడికి పోదాం నెక్స్ట్? గాయస్ వైజర్ వల్ల ఏమీ కనిపించడం లేదు మనకైతే. ఇక్కడ కేఎల్ షెవర్లెట్ ఒకటి ఉంది. కొన్ని మంది అయితే కొంచెం చూసి చూడనట్టుగా చూశారు. సో గాయస్ కోరమంగళ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డెస్టినేషన్ చర్చ్ స్ట్రీట్లో కూడా వెళ్ళేసి వద్దాం. ఆ కోరమంగళలో ప్రాబ్లం ఏంటంటే కాప్స్తోని ప్రాబ్లం అనమాట. ఎక్కడైనా సడన్గా ఉన్నారనుకోండి, సౌండ్ నేను రేసిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నా ఫీలింగ్. ఓం నమ శివ. ఈ ఆటో వాళ్ళతో గైస్ నాకు ప్రాబ్లం కొద్దిగా, ఆ బ్రేక్ లైట్ లేదు బండికి, సడన్గా బ్రేక్ వేస్తున్నట్టు తెలియడం లేదు ఈ మనిషి. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. మనకు దొరుకుద్దా అన్నాయ్? ఉత్తిలో దొరుకుతుందా? అమ్మకు బాగా దండం పెట్టుకో, మొక్కుకో. కత్తర్లో హెత్తరు కావాలి, మొక్కుకో. రాష్ట్రంగా పడు. ఎండివర్ లెజెండ్ రా రే, మే బ్యాక్ రా. చూడు మామ ఎన్ని లగ్జరీ కార్స్ పోతున్నాయో చూడు. వెల్ఫేర్ మొత్తం ఇన్నోవాలే పోతున్నాయి అసలు. మొత్తం లైన్ మొత్తం ఏదో కాన్వే పోయినట్టు అన్ని ఇవే ఉన్నాయి కదా, టొయోటావే ఉన్నాయి ఎక్కువ. ఈ మధ్య ఎక్కువ హై క్రాస్ సేల్ అవుతా ఉందిరా మజా. బిఎంవి రా, మన బిఎంవి వర్సెస్ మెర్సిడీస్ C200D. అవునా రే, మంచి మంచి కార్స్ ఉన్నాయిరా. ఇడికి వచ్చి ఊరికే కార్స్ చూసుకుందానికి రావచ్చు ఇడికి అమ్మాయిల కన్నా. మనలాంటి వాళ్ళకి కార్స్ బైక్స్ ఇంట్రెస్ట్ కదా అమ్మాయిల కన్నా. ఏమావా నీకు ఒక క్వశ్చన్ రా. ఒక అందమైన అమ్మాయి నిన్ను పాస్ అయితే పోతుందిరా. ఒక అందమైన అమ్మాయి నిన్ను పాస్ అయితే పోతుంది. నువ్వు అందమైన అమ్మాయిని చూసావా? మజా అటైతే నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కార్స్ అంటే ఇష్టం ఉన్న అమ్మాయినే చేసుకో, ఓకేనా? వాళ్ళేం కాలేమ్మా, నువ్వు నన్ను అంత హైప్ ఇవ్వద్దు. ఇలాంటి వాళ్ళే గైస్ మనకి హైప్ ఇచ్చేదే. అమ్మాయి నిన్నే చూసింది మామా అని చెప్పేసి ఏం చేస్తారు. ఏరా మామ వీళ్ళు లైట్లు ఆపేహారు, పైన లైట్లు ఆపేహారే ఎందుకు? చర్చ్ స్ట్రీట్ అసలు కలర్ఫుల్గానే లేదు, లైట్లు అన్నీ ఆపేస్తున్నాయి. చీ దీనికోసం నేను రాలేదు. ఏమమ్మా స్టార్ బక్స్లో కాఫీ తీసిస్తావా? తీసి మామ నువ్వు నేను తీస్తావా? ఓకే. ఎంత అందంగా ఉన్నారు చూడు మామ. ఏమమ్మా ఎంత అందంగా ఉందిరా పిల్ల. మామా ఎరా నేను అనకూడదు, ఆడేమో డార్క్ చాక్లెట్ ఉన్నట్టున్నాడు రా, ఆ పిల్ల మిల్క్ వైట్ చాక్లెట్ ఉన్నట్టుందిరా మామ టాలెంటెడ్ రా వాడు ఎంతన్నా. సో బేసిక్గా ఈరోజు చర్చ్ స్ట్రీట్లో లైట్స్ అవన్నీ ఏం నాకు నచ్చలేదు. సో బేసిక్గా బుద్ధి కాల. చూపిస్తే లైట్లు అన్నీ ఫుల్గా ఉన్నప్పుడు చూపిస్తే దానికి వాల్యూ ఉంటుంది, ఏం లేకుండా చూపిస్తే దాని వాల్యూ మనం తీయకూడదు. అలాంటప్పుడు తీయకపోవడమే మేలు, అందుకే రికార్డ్ చేయలే. గుడ్ బాయ్. నేను ఇప్పుడు బెంగళూరులో డే టైంలో ఎక్కడ తిరగాలో అర్థం కావడం లేదు.
ఎందుకంటే చాలా వరకు మొత్తం ట్రాఫికే ఉంటుంది. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా పెద్దగా బేసిక్గా యూజ్ ఉండడం లేదు. అందుకే నేను ఈ పెద్ద బండి తీయడం లేదు. ఏదైనా ఉన్నా కూడా డ్రాగో తీసుకెళ్తా ఉన్నాను. అంటే మీరు నాకైతే కమెంట్ చేసి చెప్పండి ప్లేసెస్ బెంగళూరులో ఏమన్నా పొద్దున ఏం తిరిగితే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనేసి. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా నేనైతే వెళ్తాను. సో ఇఫ్ యూ నో సంథింగ్ న్యూ, మేబీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అవుట్ దేర్ ఇన్ బెంగళూరు, జస్ట్ ఒక కామెంట్ చేయండి. ఐ విల్ గో దేర్, మేక్ సమ్ వ్లాగ్స్. మన సాయి అయితే నా బండి తోలాలంట. ఇంతవరకు జీనేం తోలలేదు వాడు. ఇప్పుడు వాడికి మళ్ళీ ఇట్స్ ఓకే. లో పవర్ పెట్టిస్తా. లో పవర్ పద చలో. జై శ్రీరామ్. వావ్, స్టాండ్ తీ తమ్ముడు. జై బోలా. మచ్చా ఎక్కువ రేసి వద్దు, క్లచ్ పూర్తి వదిలి. ఫైనల్ గా మనం అయితే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో నిన్న మనం వచ్చేసి 2 సినిమాలు అయితే కవర్ చేసాం కదా మన సబ్జెక్ట్. సో అవి వచ్చేసి ఇదో ఫస్ట్ ఈ సినిమా అనమాట. దాని తర్వాత మనమైతే ఈ సినిమాని కవర్ చేసాము. ఇదైతే సూపర్గా ఉంది, ఫన్నీగా. అండ్ దాంతోపాటు ఈ సినిమా ఓకే యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా పక్కన పెట్టామంటే ఇట్ వాస్ గుడ్. బట్ పార్ట్ 2కి అయితే చేశారన్నమాట. 2 పార్ట్స్గా చేశారు ఈ సినిమాని. 1 పార్ట్లో కంప్లీట్ చేస్తుంటే బాగుండేది, ఇన్కంప్లీట్గా అనిపించింది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి గుడ్ బ్యాడ్ అగ్లీ చూడబోతున్నాము. ఆల్మోస్ట్ సగం చూసాం అనమాట. ఈలోపు యాక్చువల్గా నేనైతే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేశాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:54 అవుతుంది కదా. సో బయట వెళ్ళేసి వచ్చాం కాబట్టి మనమైతే ఇక్కడ తినలేదు. అండ్ ఇంట్లో వండింది కూడా అయితే కంప్లీట్గా అయిపోయింది అనమాట. మనమైతే ఇప్పుడు అయితే ఆర్డర్ చేసాము ఒకటి. అది రాగానే ఫస్ట్ ఈ సినిమా చూసేస్తే ఎడిటింగ్ మీద కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ వ్లాగ్ని నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వ్లాగ్ని నేను ఎప్పుడైతే ఎడిట్ చేస్తాను, రేపు పొద్దున 8 మీకైతే వ్లాగ్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 2 డేస్గా రెగ్యులర్గా అయితే ఫాలో అవుతున్నాను. ఐ నో ఇట్ మైట్ బీ బోరింగ్ అండ్ దేర్ ఇస్ నో కంటెంట్ అని అనుకోవచ్చు. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ అబ్బా, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. గివ్ మీ సమ్ టైమ్. డైలీ వ్లాగ్స్కి కనుక అలవాటు పడిపోయామంటే డైలీ కంటెంట్ క్రియేట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోతుంది మనకి. ఇట్ టేక్స్ ఫ్యూ డేస్ టు గెట్ అడ్జస్టెడ్ అనమాట ఈ షెడ్యూల్కి. బట్ ఐ విల్ గెట్ ఆల్ రైట్. మన ఛానల్ ఫుల్గా పోతుంది. ఆర్డర్ కూడా వచ్చేసింది. అదేంటో తెలుసా? కిచిడి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. కొద్దిగా హెల్తీగా తిందాం. ఎప్పుడు ఈ బిర్యానీలు చికెన్లే కాదు, వెజ్ కూడా తినండి, అన్నం కూడా తినండి. ఓకే.